హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈరోజు మన గెస్ట్ స్క్రాప్ గెస్ట్, వన్ ఆఫ్ ద స్క్రాపెస్ట్ గెస్ట్ అన్నమాట. మామూలు స్క్రాప్ కాదు, ఆ పేరే అలేఖ్య చిట్టి. ఇవి చేస్తుంది పికిల్స్ వ్యాపారం. ఈ వ్యాపారం పికిల్స్ వ్యాపారం. పట్టి చేస్తుంది వ్యాపారం ఏంటి, బయట పత్తి వ్యాపారం. ఆ పత్తి వ్యాపారం గురించి ఎక్స్పోజ్ చేద్దాం. చాలామందికి తెలీదు. ఇప్పుడు చాలామంది ఈమె కాంట్రవర్సీ ఏం మాట్లాడుకుంటున్నారు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడింది, బిహేవియర్ బాగోలేదు, పికిల్స్ బాగోలేదు, పికిల్ రేట్ ఎక్కువ, ఇవే మాట్లాడుతున్నారు. కానీ ఈ పత్తి గింజ దిస్ పికిల్ గర్ల్ ఆల్సో డిడ్ ప్రమోషన్స్ ఫర్ బెట్టింగ్స్. ఆ అమౌంట్తో స్థాపించిందే ఈ పికిల్ వ్యాపారం. పోనీ ఇదైనా కరెక్ట్గా చేస్తుందంటే వాట్ ఎ రెస్పెక్ట్ షీ ఈజ్ షవరింగ్ టువర్డ్స్ పబ్లిక్. ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది కదా తెలుగు మాట్లాడుతూ. సో ఫస్ట్ థింగ్, ఎవ్వరు ఏమనుకోకండి, నాకు ఈ పికిల్ బిజినెస్ ఆన్లైన్లో పెట్టిన వాళ్ళంటే నాకు సిరాకు. దాన్ని పెద్ద మాఫియా చేసి పారదొబ్బారు. మామూలు చెప్తున్నా, పికిళ్ళు అందరికీ వండుకోవడం వచ్చు. ఒకవేళ రాకపోతే దగ్గరుండి షాపులో కొనుక్కోవడం సుఖం. ఎందుకంటే బాగోలేదనుకోండి, ఇల్లు అని అడగవచ్చు. ఓకేనా, మనకు ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది. ఇలాగ ఆన్లైన్లోని మనం నమ్మేసి గొర్రెలు అయిపోయిన తర్వాత మనం పీకిసుకుంటాం, వాళ్ళకి రిప్లైలు ఇస్తాం, వాళ్ళే మళ్ళీ అమ్మ నా బూతులు తిడతారు. మనం ఏమేం చేయగలమా? వాళ్ళ ఇంటికి వెళ్ళగలమా? వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో మనకు తెలుస్తుందా? తెలీదు. సో ఈ ఆన్లైన్ పికిల్ బిజినెస్సే పెద్ద దందా. ఇది చాలా ఎక్కువైపోయింది 2-3 ఏళ్ళ నుంచి. ప్రతి ఒక్కడు పచ్చళ్ళు అమ్మేయడమే. ఈ అమ్మ అసలు మళ్ళీ ఆ పచ్చళ్ళకి ఇచ్చే బిల్డప్ ఎలా అంటే, భూమి మీద ఫస్ట్ టైం వీళ్ళే పచ్చళ్ళు కనిపెట్టారు, దీని అంత డెలీషియస్ పచ్చడి ఇంకెక్కడా లేదు అన్నట్టు కటింగ్లు. సో అలా పత్తి వ్యాపారాలు పక్కన పెట్టేస్తే ఈ అలేఖ్య పత్తి, దిస్ అలేఖ్య చిట్టి అంట. మామూలు చిట్టి కాదమ్మో, పెద్ద చిట్టే. ఈ చిట్టి పికిల్స్ మామూలు చెప్తున్నా, పికిల్స్ రివ్యూ చూడండి. ఈ పికిల్స్ రివ్యూ బిలో యావరేజ్ టు బ్యాడే ఉంటాయి. కానీ రేట్లు మామూలు బయట ప్రీమియం పికిల్స్ కంటే డబల్ రేటు. మళ్ళీ దీంతో మనకి ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటో తెలుసా? ఎంత నూనె. అది పామ్ ఆయిల్ వాడుతుందో ఏం ఆయిల్ వాడుతుందో అక్కకే తెలియాలి. బట్ అక్క ఎదవ ప్రమోషన్ ఎలా చేస్తా తెలుసా? అక్క షార్ట్స్ చూడండి. రొయ్యలంట ఎవరును క్లీన్ చేసి పంపరంట. అసలు నరాలు ఉంటాయని చాలామందికి తెలియదంట. ఒకవేళ తెలిసినా కొంతమందికి ఒక సైడే నరం ఉంటుందని తెలుసంట. బట్ అక్క మాత్రం రొయ్యకంట 2 సైడ్లు నరాలు తీసి ఫుల్గా క్లీన్ చేసి పచ్చళ్ళు చేసి ప్రీమియం ఆయిల్ వేసి ఇస్తుందంట. అందుకే నా పచ్చళ్ళు చాలా ప్రీమియము, నాకు రేట్ ఎక్కువ, దీనికి రేట్ ఎక్కువ. ఇవన్నీ ఎవడికి చెప్తుంది క్యాలీఫ్లవర్? చూసారు ఏదో ప్రమోషన్లో, ఎక్కడ బొట్టలో పడిపోతావు. అలేఖ్య వాట్ షీ ఈస్ డూయింగ్. అసలు ఈమె అసలు సృష్టికర్త. ఈ పికిల్ పెట్టడానికి రొయ్యలకి 2 నరాలు ఉన్నాయని మాకు ఈమె చెప్పేంతవరకు తెలియదు. ఎవడికి తెలీదు? రైలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు దానికి 2 నరాలు ఉంటాయని. ఈమె చేసేది బొక్క. ఈమె అక్కడ వీడియోలో చేసినట్టు ప్రతిసారి తీస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఈమె ప్రాన్స్ పికిల్కి కూడా పెద్ద రివ్యూలు కూడా లేవు. ఈమె పికిల్స్ అన్నీ ఓవర్ రేటెడ్. ఎక్స్ట్రాగా వచ్చేది నూనె తప్ప ఏముండదు. మొత్తం నూనె. అదేమి నూనె కూడా తెలియదు. ఎంత రీయూజ్డ్ నూనె వాడతారో మనం చూస్తామా? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేనేమో వాళ్ళేమో డీఫేమ్ చేయాలని కాదు, ఎంత అరాచకం సృష్టించి పోనీ ఏమైనా ప్రాపర్ ఆర్గానిక్ పికిల్స్ అమ్ముతున్నారా? లేదు. మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి, ఎక్స్ట్రా అంటే ఎంత హై అమౌంట్లు వేసేసి అమ్మేస్తుంటే కస్టమర్స్ ఇది ప్రైజులు ఏంటి? ఆ ప్రైజుల్లో మళ్ళీ జిఎస్టీలు అంట, మళ్ళీ ప్యాకింగ్ ఎక్స్ట్రా ఛార్జ్ అంట. ఏ ప్యాకింగ్కి ఆ ప్యాకింగ్ సెపరేట్ అంటే. అసలు జిఎస్టీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు? జిఎస్టీ ఫుల్ ఫామ్ చెప్పు. అసలు నువ్వు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టావా? అసలు నీ బ్యాంక్ అకౌంట్ ఏంటి? ఇప్పుడు జనాలు అమౌంట్ వేస్తుంది నీ అకౌంట్కా, మీ మమ్మీ అకౌంట్కా, మీ డాడీ అకౌంట్కా? సరే మీ డాడీ లేరు అన్నారు కాబట్టి ఎవరి అకౌంట్కి? ఈ లాజిక్ ఎలా ఉంటుంది తెలుసా? ఎర్నింగ్ అకౌంట్లో పెట్టుకోరు. ఎవరైతే ఎర్నింగ్ లేదో వాళ్ళ అకౌంట్లు ఇస్తారు, వాళ్ళ ఫోన్ పేలు, వాళ్ళ జీపేలు. సో దట్ వాళ్ళు ట్యాక్స్ కట్ట అవసరం లేదు కదా ఒక బేస్ అమౌంట్ వరకు. ఇది ఒక పెద్ద మాఫియా. ఇన్ని డబ్బులు దొబ్బుతూ వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోగా మళ్ళీ జిఎస్టీ అని చెప్పి మళ్ళీ 250 రూపాయలు అంట. ఎన్న తెలవా మాఫియా. మళ్ళీ ప్యాకింగ్, వాళ్ళ ఫుడ్ ప్యాకింగ్కి మళ్ళీ సెపరేట్ డబ్బులు. కట్ చేస్తే ఒక 1/2 కేజీ పిక్కులు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అయినా కూడా ఇక్కడ నేను తప్పు జనాలే చెప్తా. ఎందుకంటే అంత దారుణంగా, అంత నూనె వేసి, అంత వల్గర్ వర్డ్స్ మాట్లాడుతూ, అంత జిఎస్టీలు దొబ్బేస్తూ, అంత అమౌంట్లో ఎక్స్ట్రాలు వేసి దొబ్బేస్తున్నా కూడా మనం ఎంకరేజ్ చేసి సెలబ్రిటీని చేయడం వల్లే ఆ ఒళ్ళు పొగరు. ఎందుకు ఒళ్ళు పొగరు అంటున్నానంటే, మీకు రీసెంట్ కాంట్రవర్సీ తెలుసు కదా. ఒక ఆయన చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే దానికి ఇచ్చిన సమాధానం, చిన్నపిల్లలు ఉంటే కాసేపు చెవులు మూసుకోండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు. కాబట్టి
అని నేను వదిలిపడది ముద్ది నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని అమ్మ. విన్నారు కదా ఈ భాష. కెరియర్ మీద ఫోకస్ చేయంట. ముందు నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేయి. వీళ్ళంతా ఒళ్ళు బలిసిపోతే ఈ లాంగ్వేజ్లో మాట్లాడతారు. చెప్పాను కదా, మీరు ఎవరిని యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామర్లు కానీ సోషల్ మీడియాలో ఎవరిని నమ్మొద్దు, ఇంక్లూడింగ్ మీ. మీరు ఎవరిదైనా వీడియో కంటెంట్ నచ్చితే కంటెంట్ తీసుకొని తప్ప వాళ్ళని సెలబ్రిటీలు చేయకండి. చేస్తే ఇలా ఒళ్ళు బలిసిపోయి అసలైన ట్రూ కలర్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఆ పర్సన్ని ఇంతలా తిట్టాల్సిన అవసరం ఏమనుందా? అమ్మల మీద, అక్కల మీద, నీ పిల్లల మీద, ఇవన్నీ ఆ పర్సన్ ఏమడిగాడు? ప్రైజులు ఎక్కువయ్యాయి అయితే పోని కొంటే కొని, లేకపోతే పోని కూడా అనొచ్చు పోని రూడ్గా. ఇంత లైన్లు దాటేసి మాట్లాడుతున్నారంటే ఇలాంటి ట్రూ కలర్స్, ఇలాంటి పర్సన్లా మనం ఎంకరేజ్ చేసింది సోషల్ మీడియాలో. దట్టు వీళ్ళు ఏమైనా ఆర్గానిక్ పికిల్స్ అమ్ముతున్నారంటే లేదు. నూనె కంపు, నూనె, కారం, ఎక్స్ట్రాగా జిఎస్టీలు, పార్సల్ అమౌంట్లు. సో ఇవన్నీ చూసి కూడా వీళ్ళు ఇంకా ప్రమోట్ చేస్తారు. ఇంకా అంటే వీళ్ళు ఒళ్ళు బలిపు ఎలా ఉందంటే మళ్ళీ ఎవడరా పీకేది అన్నట్టు. సో కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాంటెక్స్ట్ ఆఫ్ పవన్ రా టాక్స్, నా దగ్గర బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి. అది పంపాల్సిన వాళ్ళకి ఆల్రెడీ పంపాను, ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా. ఈమెను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ కాటన్ సీడ్ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. ఇన్ని పత్తితి కబులు మాట్లాడుతుంది కదా, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఇప్పుడు డిలీట్ చేసింది. ఆ అమౌంట్తోనే కదా నువ్వు ఇది స్టార్ట్ చేసావు. ఫస్ట్ నువ్వు కెరియర్ కరెక్ట్గా ఫోకస్ చేయాలి కదా అక్క. నువ్వు కెరియర్ ఏమైనా కరెక్ట్గా ఫోకస్ చేసావా? ఎవడు డబ్బులు మింగి నువ్వు ఫోకస్ స్టార్ట్ చేసావు బిజినెస్. స్టార్ట్ చేసి ఆ బిజినెస్ కూడా కరెక్ట్గా చేస్తున్నావు లేదు. కస్టమర్స్ ఆర్ గాడ్. అలాంటి వాళ్ళు నువ్వు తిడుతున్నావు, అమ్మనాభూతులు తిడుతున్నావు. సో కర్మ ఈజ్ ఏ బిచ్, కర్మ ఈజ్ ఏ బూమరంగ్. నేను చెప్తున్నా కదా, మార్క్ మై వర్డ్స్, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నీ డౌన్ఫాల్ మామూలుగా స్టార్ట్ అవ్వలే. నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా నువ్వు చాలా కిందకి వెళ్ళిపోతావు, బోర్వెల్ వేసుకుని కిందకి. అంతలా అయ్యింది. నువ్వు అపాల్ చేసి చెప్పినా కూడా ఎవరు దేకరు, నీ అద్భుతమైన పచ్చని ఎవడు కొండు, నీకు నువ్వే వండుకొని మింగు బాగా. సో నేను జనాలకు చెప్పేది ఒకటే, మన ఆబ్జెక్టివ్ కూడా ఒకటే, ఇలాంటి వాళ్ళు మీరు ఫాలో అవ్వకండి. ఫాలో అయితేనే వచ్చిన వ్యాపారం ఇది. అట్లీస్ట్ ఇప్పుడైనా అవేర్నెస్ పెంచుకొని ఇలాంటి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ ఇప్పుడైనా అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి, రిపోర్ట్లు కొట్టండి. కానీ మనం ఏం చేస్తాము, మర్చిపోతాం. న్యూస్ని ఏదో జస్ట్ ఎంటర్టైన్మెంట్లో చూసి మళ్ళీ 2-3 వారాలు పోయాక అక్క మళ్ళీ పీత పిక్కలంటే ఎగేసుకొని చూసేస్తాం. తప్పు మనలో కూడా ఉంది. నేను ఈ వీడియోలు చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అదే, అవేర్నెస్. మీరు నన్ను అనొచ్చు డబ్బులు దొబ్బడానికే చేస్తున్నాను. పోనీ నేను డబ్బులు దొబ్బడానికే చేస్తున్నాను, నన్ను కూడా ఇగ్నోర్ చేయండి. నా కంటెంట్లో పాయింట్ ఒక్కటే తీసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు, జస్ట్ షేర్ చేయండి అవేర్నెస్ కోసం అంతే. ఎవరిని సెలబ్రిటీలు చేయొద్దు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందుకంటే సెలబ్రిటీలు చేస్తే ఇలా ట్రూ కలర్స్ కనబడిపోతాయి. మీరు ఎప్పుడు యూట్యూబ్లో రికార్డ్ అయింది ఒకటి, బయట ఒకటే ఉంటుంది. మొన్న హెచ్ఎన్ మోటో బ్లాగ్స్, ఇప్పుడు ఈ అక్క, అలా చాలామంది ఉంటారు. బట్ మనతో మాట్లాడినప్పుడు మాత్రం పత్తి గింజల్లో మాట్లాడతారు. ట్రూ కలర్స్ మెల్లిమెల్లిగా తెలిసిపోతాయి, టైం చెప్పేస్తుంది అంతా. సో నేను రిక్వెస్ట్ చేసేది వన్ మోర్ టైం అదే, ఇలాంటి చెత్తని అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో చేయండి. అదే మనం చేసిన పెద్ద పనిష్మెంట్. రేపు ఇంకొక పెద్ద పత్తి గింజతో కలుద్దాం. సవగా నమస్కారం.